అమ్మా చందన, నాన్న ఎక్కడరా? బాగున్నావా తల్లి? నమస్కారం అండి. బాగున్నావమ్మా? ఏంట్రా ఆగిపోయావే? ఎలా వస్తాడు మామగారు? గుజరాత్ అమ్మాయిని చేసుకున్నాడని గుమ్మం తొక్కద్దన్నారుగా. అది ఎప్పుడో జరిగిన మాట. ఆ విషయం మర్చిపోయాను రా. అసలు దీన్ని చూడటానికే ఈ షష్టి పూర్తి ఏర్పాటు. ముహూర్తం సమీపిస్తోంది, త్వరగా రావాలి. రండి రండి రండి. తాతయ్య, నువ్వు పెళ్ళప్పుడు ఎలా ఉన్నావు కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి కొడుకులా ఉన్నావు. నేను బతుకున్నదే నేను పెళ్లి కూతురులా చూడాలనమ్మా. అవునే బామ్మ, నువ్వు ఒకసారి తాతయ్యని పెళ్లి చేసుకున్నావు కదా, ఈసారి ఛాన్స్ నాకు ఇవ్వచ్చుగా, నేను కూర్చుంటాను. మరి తాతయ్య ముద్దొస్తున్నాడు. సిద్ధపనాయుడు, బయటికి రా. దుర్గాదేవి, శుభకార్యం జరుగుతున్న ఇంట్లో ఏమిటి దౌర్జన్యం? నువ్వు 60 ఏళ్ళకి మళ్ళీ పెళ్లి కొడుకు అవుతున్నావు, కానీ నా కొడుకు పెళ్లి నువ్వు పోలీసులు సాక్ష్యం చెప్పిన దాని వల్ల ఆగిపోయింది. నీ మనవరాల్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసి క్షమించి వదిలేస్తాను. ఈ రౌడీ వెధవతో నా మనవరాలికి పెళ్ళా? గొడవ పెట్టుకోకండి. అది అలా చెప్పు. పెళ్లి చేసుకోవడానికి ఏం కావాలయ్యా? పంతులున్నాడు, పసుపు కుక్కలున్నాయి, అక్షంతలు వేయడానికి బంధువులు ఉన్నారు. ఇదిగా చూస్తావంటే వెళ్ళి చీర కట్టుకురా, పెళ్లి చేయాలి. నా బంగారు కొండ, లోపలికి వెళ్ళి పీటల మీద కూర్చోమ్మా. నా మనవరాలు జోలికి వెళ్తే తలకాయ లేచిపోతాయి. జరిగిన గొడవల్లో చందన తల్లిదండ్రులు నానమ్మ చనిపోయారు. ఆ దుర్గాదేవి కొడుకు కూడా మంటల్లో పడి కాలిపోయాడు. గాయపడ్డ సిద్ధప్పనాయుడిని చందన్ని తీసుకుని ఆమె మేనమామ ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ ఊరు వాళ్ళు దేవుడని కొలిచే సిద్ధప్పనాయుడికి ఇప్పుడు అక్కడ ఆస్తులు లేవు, అనుచరులు లేవు. అన్నింటినీ దుర్గాదేవి నాశనం చేసింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. అటువంటి దుర్గాదేవికి ఎదురెడుతున్నావురా, నిన్నెలా కాపాడుకోవాలో తెలియడం లేదు. వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు, వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. పెద్దనాన్న, నువ్వు ఎవరికి భయపడినా నీ ఊరు వెళ్ళి పారిపోమంటున్నావు? వాళ్ళ చేతికి నన్ను నమ్మొచ్చిన చందన అప్పు చెప్పొచ్చాను. అన్నయ్య మనకి దక్కాడు కదా అని ఆ అమ్మాయిని అలా వదిలేయటం న్యాయమా? అలా ఆలోచించి ఆగిపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారా? చంపినా పర్లేదు, నాకేమైనా జరిగితే నా కోసం ఎట్టడానికి నాకు అమ్మ నాన్న లేరు. కానీ అమ్మాయి కోసం వాళ్ళ తాత 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు పెద్దనాన్న. అంటే ఇన్నాళ్ళు నీకు తల్లిదండ్రులు లేని లోటు తీర్చలేకపోయావనా? సరే వెళ్ళు, కానీ ఆ అమ్మాయి కోసం నువ్వు ఎందుకు వెళ్తున్నావో తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళం కావరా మేము. ఆ అమ్మాయిని ప్రేమించడానికి వెళ్తున్నానే కదా ఉద్దేశం. కానీ నిజమేంటో తెలుసా పెద్దనాన్న, తను నన్ను ద్వేషించకుండా ఉండాలంటే నేను చేసిన తప్పును సర్దిద్దుకోవాలి. అంటే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళవా? వెళ్లాల్సి వస్తే తను తీసుకునే వెళ్తాను. అది కాదురా పెద్దనాన్న, నీకు తెలియదు తను నన్ను ఎంత నమ్మిందో, ఎంతగా ప్రేమిస్తోందో. ఏమా లవ్వా? ఓహో, అంత పడిపోయావు వాడికి? వాడి తెలివితేటలు చూసే పంపించానులే నేను. పెద్ద కోటీశ్వరుడు అనుకుంటున్నావా? కిరాయి వాడే. 10 లక్షలు వాడు మొహాన కొట్టాను, వాడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు.
నీకున్నది ఒక్కటే దారి, నా మాట వింటాం. నాన్న, బంగారు కొండ, ఏమిటి అలా చూస్తున్నా? నీకు తాళి కట్టడానికి కోసం ఇంకా బతికే ఉన్నాడే, బాగున్నాడా? పాసికం పెట్టి బుగ్గన చుక్క పెడితే ఇంకా బాగుంటాడే. ఎందుకే వాడిని చూడ్డానికి మరీ ఇదైపోతున్నావు? నీ వల్లే కదే నా కొడుకు ఇలా అయ్యాడు. అందుకే జీవితాంతం నువ్వు వాడిని చూస్తూ బతకాలి. అందుకు నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుని తీరాలి. అందరి తలరాత ఆ బ్రహ్మ రాస్తే ఇక్కడి వాళ్ళ తలరాత నేను రాస్తానే. తమ్ముడు, పెళ్లికి ఏర్పాట్లు చేయరా. ఊరికి రమ్మన్నావు. ఎందుకు అంత భయం? అరే అరే నేను ఉన్నాను కదా. అరే ఇంటికి ఎన్ని గేట్లు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది. లోపలికి వెళ్ళడానికా? సీన్ రివర్స్ అయితే పారిపోవడానికి. కుక్కలు ఉంటాయి ఊరా? ఏ కుక్క మరో కుక్కని కావదా? నోరు మూయి. ఇంత పెద్ద గోడ ఎలా ఎక్కుతారా బాబు? రే రే, ఇక్కడ ఏ రంగురాళ్ళు ఉన్నట్టున్నాయేంట్రో? ఇది రాయి కాదురా, ఆ అమ్మాయి కోసం సిద్ధపడిన మనుషులు ఎట్నుంచైనా రావచ్చు. జాగ్రత్త, కాపలా కాయనరా. బతికే ఉన్నావు లేదా? రే, ఈ ఫోటో చూపించి నా కొడుకులు నడుపుతారా కొట్టారా? లోపల పద. నా వల్ల కాదు, నేను ఇక్కడే కాపలా ఉంటా. నువ్వు వెళ్ళు. అలా ఉండు. చచ్చేట్రా. సైలెంట్ కొట్టినట్టు రే, చప్పుడు చేసి దొరికామా ఫినిష్. రే ఏంట్రా నువ్వు లోపలికి ఎలా వచ్చావురా? గేట్ తీసే ఉంది. రే మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. ఇదేదో అవుట్ హౌస్ లాగుంది, ఇందులో చూద్దాంరా. అమ్మో నాకైతే భయంగానే ఉందిరా. వీడేడ్రా బండోడు? రే బండోడేడ్రా? ఏంట్రా ఇది, తలుపుని తీసే ఉన్నాయి? నాకేం తెలుసు, నన్ను అడుగుతాం. చందనా, ఇక్కడేమో రాళ్ళు ఉన్నాయిరా. ఇంట్లో రాళ్ళు అంటే రంగు రాళ్ళు ఉంటాయి, తీసి దాచిపెట్టరు. చందనా, ఇక్కడ కర్ర ఉందిరా. అరే నువ్వు కూడా కర్ర తీసుకురా, ధైర్యంగా ఉండు. నాకొద్దురా, నీ సిగరెట్ తాగుతా. ఎప్ప ఇప్పుడు సిగరెట్ ఏంట్రా? టెన్షన్ తో చచ్చిపోతున్నారా బాబు. ఏంటి రంగురాళ్ళు కదరా, బాంబు. ఇది కనరా? పెట్టి దుర్గాదేవికి బాంబుల ఫ్యాక్టరీ ఉన్నట్టుందిరా. ఎందుకు వచ్చిన గోలా? చందనా, చందనా, చందన లేదు. చందన కనిపించిందా? లేదురా. అయితే పొద పదండి. ఆగరా, ఇప్పుడు ఎలారా? హలో, నేను హరిని మాట్లాడుతున్నాను. నాకు తెలియకుండా చందన్ దాచిపెడితే తెలుసుకోవాలనుకున్నావా? ఇప్పుడు తను నా దగ్గరే ఉంది. ఒరే సుబ్బరాయుడు, ఎక్కడ చచ్చారా? చందన మన దగ్గర ఉందని చెప్పావు, వాళ్ళ మన దగ్గరకు వస్తే ఏంట్రా? వస్తానే ఉన్నా బాబు. పిరికివాడ్రా, మనల్ని ఏం చేయలేక కావాలని ఫోన్ చేసి మన నిద్ర చెడగొట్టాడు. వెళ్ళి పడుకోండి, అందరు వెళ్ళండి.
ఇదే వస్తున్నారు ఈ బండి కొంచెం ఆగండ్రా.